మీ గత సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. సో, యూ ఇప్పుడు ఆర్ రైట్. ఇప్పుడు ఈ సినిమాలో కొత్తదనం ఏముంటుంది? అదే రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఆ కొత్తదనం నేనేమంటున్నానంటే శివుడాజ్ఞలు లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది ఒక ఉపద్రవం, ఒక కుట్ర మన దేశం మీద పందిన ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక చైనా, పాకిస్తాన్ లాంటి పెద్ద ఆ దేశాలు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది ఆ శివయ్య ఇంత ప్లాన్ చేస్తుంటే ఆయన నన్ను ఎంచుకొని నా కథలోకి ఆయన ఎలా మలుపులు తిప్పి నన్ను ఎలా ఇన్వాల్వ్ చేసి ఎలా చేశాడనేదే ఈ కథ. సో, మీ ఆహ్, సినిమాల ఎంపిక చాలా డిఫరెంట్‌గా ఉంటది కాన్సెప్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో, ఈ మీ ఎంపిక సినిమాలు చేసే వెనక ఓంకార్ అనేది ఎంతవరకు పాత్ర ఉంటది? నా షాడో, నా బ్రదర్, నా ఫాదర్, ఏ ట్యాగ్ సరిపోదు ఆయనకి. ఆయన పేరే ఓంకార్. లైక్ ఓంకారంతోనే మొదలవుతుంది మన సృష్టి అంటారు. నా లైఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ, నేను నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్, ఏది ఏ పర్సనల్ వర్క్ అయినా ఏదున్నా కూడా ఆయన అడగకుండా నేను ఏమి చేయను. యాజ్ ఏ బ్రదరే కాదు నాకు ఫాదర్ అని కూడా చెప్పాను. ఈ సినిమా ఎస్పెషల్లీ నేను ఆయన సజెషన్స్ కావచ్చు, ఈవెన్ ట్రైలర్ కట్టప్పుడు కావచ్చు, ఆర్ఆర్ అప్పుడు కావచ్చు, డెఫినెట్గా నేను ఆయన అడిగే చేస్తాను. లాస్ట్ ఒక టెలివిజన్ షోలో అన్నయ్య గురించి చెప్తే చాలా ఎమోషనల్ కంటతడి. దాని ఏంటి అసలు అంత ఎమోషనల్? అంటే ఇప్పుడు నాకు ఆయన బ్రదర్, ఫాదర్ అని మీకు ఎలా అయితే చెప్పానో, నాకే నాకే నాకు ఏమైనా చెప్పే ఉన్నాయా స్ట్రగుల్స్ గురించి, నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా అని అడిగారు ఆయన. నేను అది నన్ను వదిలి నేను ఒక యుద్ధం నా ఫైట్ నేను చేసుకుంటా వెళ్తున్నాను. ఇంకా నా అన్నయ్య నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, నేను ఇంకా నాకు ఇక్కడ ఫినాన్షియల్గా నేను స్ట్రాంగ్ లేను అన్నయ్య, నాకు ఇంకా ఇది లేదు అది లేదు అని ఆయనకి చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను నా ఫైట్ నాదే కదా, నాకు సపోర్ట్గా ఆయన ఉంటారు. నేనేదన్నా అన్నయ్యకి చేసి పెట్టాలి, ఎప్పుడు అన్నయ్యనా నాకు చేసి పెట్టేది, అన్నయ్యకి నేనేదన్నా కొనిపెట్టాలి, అన్నయ్యకి నేను ఏదన్నా చేయాలని ఎక్కువ ఆ ఇదిలో ఆయన అలా అడిగేటప్పటికి సడన్గా ఎమోషన్ అయిపోయా అంతే.